అండి పబ్లిక్ అయితే స్టార్ట్ అవుతున్నారు. మనకి తులసి కళ్యాణం అనేది జరుగుతుంది. తర్వాత మనకి కోటి దీపోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ. అది కూడా షూట్ చేద్దాము. ఫుల్ వీడియో అయితే నేను లింక్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నేను చెప్పాను కదా షార్ట్ దాంట్లో, ఇది కూడా చూడండి. ఇప్పుడైతే అక్కడ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్దాం రండి. అయ్యగారులు ఉన్నారు, మాట్లాడదాం రండి. నమస్తే అయ్యగారు. బాగున్నాను. గుర్తుపట్టారా? మా అయ్యగారు అండి. మా అయ్యగారు లాస్ట్ టైం అయితే నాకు అభిషేకము శివాలయం లోపల కూర్చోబెట్టి చేపించారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇన్వైట్ చేయడం వల్ల మళ్ళీ నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని కూడా షూట్ చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఈ టెంపుల్కి ఎవరైనా వస్తే తప్పనిసరిగా వాళ్ళ కోరికలు అయితే నెరవేరుతాయండి. ఎలా ఉన్నారు? మీరేమైనా మాట్లాడుతారు? పంతులు గారు ఎక్కడ ఉన్నారు? అమ్మవారి దగ్గర. ఒకసారి అక్కడికి వెళ్ళేసి మన స్వామి గుళ్ళు ఎవరు ఉన్నారు? గుర్తుపడతారా? ఇక్కడ మాత్రం దీపోత్సవానికి పెద్ద ఎత్తున మాత్రం పబ్లిక్ వచ్చారు. అలాగే ఇక్కడ మనకి దీపారాధన అలంకరణ కూడా త్రిశూలము శివలింగం ఆకారంలో మాత్రం చాలా చక్కగా చేస్తున్నారు. పిల్లలందరూ కూడా చాలా చక్కగా కష్టపడి 1 by 1 మనకి ఎక్కడైతే మార్కుందో ఆ మార్కులో పెట్టడం వల్ల ఇంత నీట్గా కూడా మనకి రౌండ్గా కూడా రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఓం నమ శివాయ అని మాత్రం రాశారండి. ఈరోజు ఎన్నిసార్లు నమ శివాయ అంటే అంత పుణ్యం అండి. కార్తీక పౌర్ణమి. అలాగే మనకి 365 ఒత్తులు ఈరోజు ముట్టించడం జరుగుతుంది. శశిధర్ గుప్తా గారు, మిమ్మల్ని అయితే ఇన్ని 2-3 సార్లు గుడికి వచ్చినా మిమ్మల్ని కలవలేకపోయాను. ఈరోజు మాత్రం ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు 5 minutes మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకైతే ధన్యవాదాలండి. సార్, మన ఈ గుడి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది కదా, మీరు దీనికి ఎంతవరకు సహకరించారు మీ గుడికి మొత్తానికి? సంగారెడ్డి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బొంతపల్లిలో స్వయంభూగా స్వామివారు వెలిచారు. ఇక ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంకాలం వేళ లక్ష దీపోత్సవము మరియు తులసి కళ్యాణము ఘనంగా నిర్వహించబడింది. భక్తులందరికీ కూడా దీపాంతలు మరియు నూనె ఒత్తులు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు భక్తుల సహకారంతో మరియు సిబ్బంది సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాము. కానీ ఇంత అలాగే మనకి గుడి ప్రాంగణం ఏదైతే ఉందో అంతా కూడా వాళ్ళకి చక్కగా అన్నీ అరేంజ్ చేసి ఇచ్చినారండి. అంటే ఈ కాలంలో ఇంత పెద్ద ప్రాంగణంతో ఉన్న గుడి అయితే నేను చాలా తక్కువ చూశాను. మీరు ఇంత మేము గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చుట్టుపట్టు గ్రామాల్లో కూడా మేము ప్రచారం చేశాము. మాకు ఎంతమంది వస్తారనేది అంచనా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ అరేంజ్మెంట్ చేసినాము. కొత్త పాత లేకుండా ఎవరిని వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం ప్రశాంతంగా చేసుకునే ఫెసిలిటీస్ కూడా కల్పించారండి. అంటే మీరు పెట్టిన పురోహితులను కూడా అంత చక్కగా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోగలిగారు? ఇది స్వతహా అందరికీ ఇక్కడ ఉన్న అలవాటు. ఇక్కడ స్పెషల్గా మనం చేయడం ఏం జరగలేదు ఇక్కడ. అంటే మీరేమన్నట్లయితే పండగ వాతావరణాన్ని ఇదంతా కూడా ఈ గుడి కమిటీ వాళ్ళు అలాగే ఈవో మన శశిధర్ గుప్తా గారు అందరూ కూడా కలిసి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
మనమైతే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడదాము. ఈ కార్యక్రమంలో కూడా తను ముందంజు ఉండి ప్రతి ఒక్కటి కూడా అతను కూడా ఇక్కడ పాల్గొని ప్రతి ఒక్కరికి అందుబాటులో అన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఒకసారి తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. స్వామి శరణం. మరి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఈ టీఎంఆర్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఇది పురాతనమైనటువంటి ఆలయం. మరి 400-500 సంవత్సరాలు గల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. మరి ఇక్కడ ఉన్నటువంటి పురాతన భవనాలు కానీ ఇవన్నీ కూడా తీసేయడం జరిగింది. మరి 2017లో మరి ఈ లక్ష దీపోత్సవాన్ని కూడా మరి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి చుట్టుముట్టు గ్రామాలు కానీ మరి హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి మరి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చి మరి ఈ 2017 నుంచి మొదలుకొని మరి ఈవో గారు కూడా ప్రత్యేకంగా ఈ ప్రాకార మండపం అయితేంది, మరి ఇక్కడ అన్నదాన సత్రం అయితేంది, మరి ఇవన్నీ చాలా అభివృద్ధి ఈ 5-6 సంవత్సరాలలో కూడా మరి అభివృద్ధి మరి పాల్గొన్న మాసంలో మరి పెద్ద ఎత్తున కూడా ఏప్రిల్ నెలలో కూడా మరి ఇక్కడ మరి ఉత్సవాలు జరుగుతాయి పెద్ద ఎత్తున కూడా. అది కూడా రాత్రి సమయంలో ఉండేది, అది మధ్యాహ్న సమయంలో కూడా మార్చడం జరిగింది 2017లో. ఆ సంవత్సరం నుంచి కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా ఆ ఉత్సవాలలో కూడా పాల్గొంటూ ఉన్నారు. మరి ఇవన్నీ చేసిన తర్వాత కూడా రోజు దినదినం మరి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున పెరగడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఆలయానికి కూడా ఈ ఈవో గారు కూడా మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కూడా మరి వారు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. మరి ఇక ముందు కూడా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా మరి ఈవో గారు మరి స్థానికంగా మేము కానీ మరి ఈ ఆలయంకి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. సోమయ్య గారితో మాట్లాడతానండి. ఫస్ట్ నేను ఫోన్ చేసింది అయితే సోమయ్య గారికే చేశాను. అసలు ఈ గుడిలో ఎలా ఉందంటే, ఒక తెలియని అమ్మాయి ఈ గుడికి వచ్చి ఈ గుడి గురించి అడిగితే కూడా ఒక ఇంటికి ఆడపిల్ల వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా సోమయ్య గారు అయితే రిసీవ్ చేసుకున్నారు. నాకు ఈ గుడి గురించి అంతా చెప్పడం జరిగింది. నాకు మంచిగా అంటే ఇక్కడికి ఆహ్వానించిన వాళ్ళలో ఈ డిపార్ట్మెంట్లో సోమయ్య గారు కూడా ఒకరు. నాకు పర్మిషన్ ఇచ్చిన దేవుడైతే మన ఈవో శశిధర్ గుప్తా గారు, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. సార్ మీరు మాట్లాడండి సార్ ఒకసారి. భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానము గుమ్మడిదల మండలము మొంతపల్లి గ్రామంలో వెలిసినటువంటి పుణ్యక్షేత్రము. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు వేల మంది వస్తున్నారు. సుమారుగా ఈరోజు ఒక 10,000 మంది ఈ యొక్క భక్తులందరికీ ఈవో గారి సహకారంతో, ఇక్కడున్న గ్రామ పెద్దల సహకారంతో ప్రమిదలు కానీ, నూనె కానీ, ఒత్తులు కానీ ఉచితంగా ఇచ్చి ఈ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది మాజీ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ యొక్క ఆలయ అభివృద్ధికి స్థానిక నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్దలందరూ పాల్గొన్నారు. వీరందరికీ మా యొక్క నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఛానల్ వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ గురించి కూడా నేను విన్నాను. ఈ గుడి గురించి 4 క్లుప్తంగా చిన్నగా చెప్తారండి. ఈరోజు కార్తీక పూర్ణిమ సందర్భంగా మరి ప్రతి సంవత్సరము మంది భక్తులు వచ్చి కార్తీక పూర్ణిమ రోజు మరి ఆ వీరభద్ర స్వామిని దర్శించుకొని ఏదైతే ఈరోజు ప్రత్యేకంగా 1,00,000 దీపారాధన దాకా చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దేవస్థానం తరపు నుంచి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు భక్తులకు అన్ని విధాల మరి దేవస్థానం వాళ్ళు సమకూర్చి మరి వారికి మరి ఆ భక్తులందరూ కూడా సంతోషంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. మరి ఈ వీరభద్రస్వామి ప్రత్యేకంగా మరి కోరిన కోరికలు తీర్చే వీరభద్రస్వామి కాబట్టి మరి రాను కూడా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా రాను కూడా ఎంతో అభివృద్ధి దేవస్థానం చెందుతుంది కాబట్టి భక్తులు కూడా ఇంకా కూడా రావాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
ఇదొక స్పెషల్ ప్రసాదం. థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఇంకొక 2 ముక్కలు మీ మనసులో ఉన్నాయి చెప్తే మా సబ్స్క్రైబర్స్కి చాలా సంతోషం. ఒక 2 ముక్కలండి. ఇక్కడ పొంతపల్లిలో శ్రీ వీరభద్ర స్వయంభుగా వెలిసారు. వారు భక్తులకు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు. ఇక్కడ ఏదైనా అనుకుంటే మన కోరికలో జెన్యూనిటీ ఉండాలి. జెన్యూనిటీ ఉంటే 100% ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఒళ్ళుబండ ఉంది, ప్లస్ ఇక్కడ ముడుపులు కూడా కడితే ప్రతి కార్యం కూడా సక్రమంగా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇక్కడ జరిగిన దాఖలాలు కూడా కోకలుగా ఉన్నాయి. భక్తులు మాకు వచ్చి అందరూ మాకు ఇది జరిగింది అది జరిగింది మాకు చెప్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి చాలా విశిష్టమైన టెంపుల్ ఇది. అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరే దేవాలయం శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం బొంతపల్లి. ఇది సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల మండలంలో వెలిసింది దేవస్థానం.